ఇలా ఫీజు రియంబర్స్మెంట్, ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ అంటే ఘోరమైన పరిస్థితి. అంటే ఇలా హాల్ టికెట్లు ఇవ్వకుంటే విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని చెప్పి యాజమాన్యాలు అన్ని కూడా వాళ్ళకి ఇబ్బంది ఉన్నా కూడా యాజమాన్యం సిబ్బంది కలిసి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేద్దని చెప్పి హాల్ టికెట్లు ఇచ్చారు. ఎగ్జామ్ రాసిర్రు, వాళ్ళు పాస్ అయ్యారు. ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకోవాలి. సర్టిఫికేట్ తీసుకోవాలంటే యాజమాన్యం ఏ విధంగా ఇస్తారు సర్టిఫికేట్? మరి విద్యార్థుల నెక్స్ట్ ఫ్యూచర్ అది విద్యార్థులది. విద్యార్థుల ఫ్యూచర్ ఇది. మీరు ఫస్ట్ ఇయర్ ఫీజు ఏం లేదు మేము ఇయ్యం అని ఎన్నికల ముందు చెప్తే ఇలా యాజమాన్యం వాళ్ళ దారి వాళ్ళు తీసుకుంటారు, విద్యార్థులు దాన్ని ప్రిపేర్ అయి ఉంటారు. వాళ్ళ యాజమాన్య పరిస్థితి ఏంది? 10 మందికి ఉపాధి కల్పించాల్సిన యాజమాన్యాలే ఉపాధి కోసం వెతుకునే పరిస్థితి, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి, ఇళ్ల కిరాయిలు కట్టలేని పరిస్థితి, విద్యార్థులకు తిరిగి సర్టిఫికేట్ ఇవ్వలేని పరిస్థితి. ఇవాళ ఇద్దరి మధ్య విద్యార్థులు అడిగిపోతున్నారు. ఇవాళ కాబట్టి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించారా? పూర్తి స్థాయి. ఎంత ఘోరమైన పరిస్థితి అంటే ఇలా బ్యాంకు లోన్ తీసుకొని వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, సర్టిఫికేట్ రాక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, పై చదువుకోవడానికి విద్యార్థులకు ఇబ్బంది వస్తున్నది. యాజమాన్యాలు ఏమంటున్నాయి? మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుంటే మేము ఎట్లా ముందుకు పోవాలి? వాళ్ళు బాధపడుతున్నారు. సిబ్బంది మాకు జీతాలు ఇస్తున్నారు, సిబ్బంది బాధపడుతున్నారు.